అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆహ్, అనస్థీషియాలో జనరల్ అనస్థీషియా టెక్నిక్ అయినటువంటి ఇంట్యుబేషన్ ప్రొసీజర్‌కి ఎటువంటి పరికరాలు, దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ దేని గురించి అవసరం ఉంటాయని వాటి గురించి మనం తెలుసుకుందాం. మొదటిసారిగా వాటిలో మేము కొన్ని టెక్నిక్స్ మేము ఫాలో అవుతాం. వాటిని మీకు ఈరోజు క్షుణ్ణంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాటిలో ఒక టెక్నిక్ అయినటువంటి ఓటీ ప్రిపరేషన్‌కి సంబంధించిన టెక్నిక్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెక్షన్, ఓ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిజన్, A is equal to airway management, P is equal to patient pharmacology with patient positionings, M is equal to monitoring, E is equal to equipments. దాని ప్రకారంగా మేము ఓటీ ప్రిపరేషన్ అనేది మేము ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ అలానే చేస్తాం. అలా చేసినట్లయితే ఏ ఒక్క టెక్నిక్స్‌కి మనం మర్చిపోం. వాటికి సంబంధించిన పరికరాలు సెక్షన్ కెథెటర్ విత్ యాంకర్ సెక్షన్, లారింజోస్కోప్ విత్ గుడ్లెస్ ఎయిర్వేస్, వెంటిలేటర్ మాస్క్ అండ్ ఎండోట్రాకియల్ ట్యూబ్, దెన్ కెథెటర్ మౌంట్ అండ్ హెచ్ఎంఈ ఫిల్టర్. ఆ తర్వాత డ్యూరింగ్ ఇంట్యుబేషన్ ప్రొసీజర్లో ఏదైనా మనకి డిఫికల్ట్ అయితే బోజీ, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ మాన్యువల్ బ్రీతింగ్ యూనిట్ దట్ ఈస్ కాల్డ్ యాంబుబ్యాక్, ఆ తర్వాత సిరింజ్ అంటే పెల్లెట్ పిల్లడానికి మనం ఎయిర్ పుష్ చేసి ఇంట్యుబేషన్ ఎయిర్ పుష్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్గా మనం ఓటీలో ప్రొసీజర్ చేసేటప్పుడు బెయిన్స్ సర్క్యూట్ దీని పక్కా మనం మెషిన్ బ్యాక్ సైడ్ కానీ మనకు అందుబాటులో రైట్ సైడ్ కానీ మనం ఉంచుకొని